మాయా హంస. ఒక అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక మాయా హంస ఉండేది. ఆ హంస బంగారు రంగులో మెరిసిపోయేది. దానికి చాలా మహిమలు, గత జన్మ రహస్యాలు అన్నీ తెలుసు. అది తప్ప అక్కడ మిగతా ఏ ప్రాణులు ఉండేవి కాదు. ఆ అడవికి ప్రక్కనే ఉన్న ఊరి నుండి ఓ పేదరాలు కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చేది. ఆమె పడుతున్న కష్టాన్ని ఆ మాయాహంస రోజూ చూసేది. ఒకనాడు బాగా దాహం వేయడం వలన ఆ పేదరాలు నీళ్లు త్రాగడానికి సరస్సు దగ్గరికి వెళ్ళింది. నది ఒడ్డునే నిలబడి దోసిలితో నీరు పట్టుకుని తాగుతున్న ఆమెను చూసిన హంస వెంటనే కాస్త దగ్గరకు వచ్చి, నీకొక రహస్యం చెప్తాను, నమ్ముతావా అన్నది. బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ హంస మాట్లాడేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ రహస్యమేంటో చెప్పమన్నది. నేను నీ భర్తని, చనిపోయాక ఇలా హంస జన్మ ఎత్తాను అని చెప్పింది. ఆ హంస చెప్పేది నిజమో అబద్ధమో, ఏదో ఒక లాభం అయితే జరగకపోతుందా అని తన కష్టాలన్నీ చెప్పుకుందా పేదరాలు. భార్యాబిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస వెంటనే ఒక బంగారు ఈకను సృష్టించి ఇచ్చింది. రోజుకొక బంగారు ఈకను ఇస్తాను, వచ్చి తీసుకో అని చెప్పింది. దాంతో ఆవిడ ఆనందానికి హద్దే లేదు. అలా పేదరాలు కొద్ది రోజుల్లోనే ధనవంతురాలు అయిపోయింది. పెద్ద ఇల్లు కట్టుకుని పిల్లలతో సంతోషంగా ఉంది. అయితే కొన్ని రోజులకే ఆవిడలో దురాశ మొదలైంది. హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది. అలా కాక దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మరింత ధనవంతురాలు అయిపోవచ్చునని అనుకుంది. వెంటనే సరస్సు దగ్గరకు వెళ్లి హంసను మాటల్లో పెట్టి దానికి తెలియకుండా ఈకలన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసింది. అసలే అది మాయాహంసేమో, దాని మహిమ కారణంగా ఇంటికి వచ్చాక చూస్తే ఆ ఈకలన్నీ బూడిదలా మారిపోయాయి. తిరిగి ఆమె ఎప్పటిలా పేదరాలిగా మిగిలిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. నక్క సామర్థ్యం. ఒక అడవిలో ఒక సింహం, ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి. సింహం తన బలమైన పంజాతో జంతువులను వేటాడేది. వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు కూడా ఇచ్చేది. అలా అవి రెండూ కలిసి ఆనందంగా తినేవి. మిత్రుడైన సింహం తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క సింహం ఏ పని చెప్పినా చేసేది. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. సింహం ముసలిది అయిపోయింది. దానికి వేటాడే శక్తి నశించింది. పైగా ముసలితనం వల్ల చూపు కూడా సరిగా ఆనడం లేదు. ఆహారం లేకపోవడం వల్ల సింహం మరింత నీరసపడిపోయింది. అప్పుడు నక్కతో సింహం ఇలా అంది. మిత్రమా, ఎన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను. నేను ముసలిదాన్ని అయ్యాను. పరిగెత్తి తరిమి జంతువులను వేటాడే శక్తి పోయింది. చూపు మందగించింది. ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడడం లేదు. అందుకని ఈ వాళ్ళ నుండి నీవే వేటాడి నన్ను పోషించాలి. సింహం చెప్పిన మాటల్లో నక్కకు యథార్థమే కనిపించింది. పైగా సింహం రోజురోజుకి వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది. సరే మృగరాజా, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వేటాడి మీకు ఆహారాన్ని తీసుకొస్తాను. ఈ వయసులో మిమ్మల్ని బాగా చూసుకోవడం మిత్రధర్మం కూడా అన్నది. అయితే ఎన్నాళ్ళు సింహంపై ఆధారపడడం వల్ల నక్కకి బద్ధకం బాగా పెరిగిపోయింది. తను మాత్రం పరిగెత్తి జంతువులను వేటాడగలదా? కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ గుహ దగ్గర నుండి బయలుదేరింది. అలా నెమ్మదిగా నడిచి వెళుతున్న నక్కకు ఒక దున్నపోతు కనబడింది. దున్నపోతును చూడగానే నక్కకు నోరూరింది. దున్నపోతు భారీ జంతువు. ఈ దున్నపోతును వేటాడితే నేను నా మిత్రుడు రోజుల తరబడి ఆహారం గురించి వెతుక్కోనవసరం లేకుండా కాలం గడిపేయచ్చు అనుకుందది. అయితే వేటాడడం ఎలాగో తెలియని నక్క సింహంలాగే ఎగిరి దున్నపోతు గొంతును నోటకరిచి పట్టుకుంది. అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల దున్నపోతుకు చిరాకు కలిగింది. కోపంతో అరుస్తూ నక్కను తన వాడి అయిన కొమ్ములతో గాల్లోకి ఎగరేసి మరీ కుమ్మింది. చివరకు దూరంగా నేల మీద పడ్డ నక్క ఎముకలు విరగడంతో కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ
అక్కడి నుండి పరుగులు తీసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన సామర్థ్యం తెలుసుకోకుండా ఎదుటివారితో తలపడితే చేటు తప్పదు. జిత్తులు మారి నక్క తెలివితేటలు. అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది. అది చాలా తెలివిగలది. దాని తెలివితేటల గురించి తెలిసిన మృగరాజు సింహం ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ఆ నక్కనే పిలిపించుకుని సమస్యకు పరిష్కారం కనుగొనేది. అలాగే అడవిలో ఇతర జంతువులు, పక్షులకు ఎటువంటి గొడవలైనా నక్కే తెలివిగా తగవులను తీర్చేది. అలా ఆ నక్క అందరి దగ్గర మెప్పు పొందేది. ఒకనాడు ఆ నక్క ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఆ అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలోని పంట పొలాల్లోకి వెళ్ళింది. అది అక్కడ ఇక్కడ తిరుగుతూ అనుకోకుండా కాలు జారి ప్రక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది. అందరి సమస్యలు తీర్చే తనకే అనుకోకుండా కష్టం రావడంతో మొదట ఏం చేయాలో ఆ నక్కకు పాలుపోలేదు. వెంటనే తేరుకుని, రక్షించండి, 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 రక్షించండి అంటూ అరవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి దాని అరుపులు విని దగ్గరలోనే పనిచేసుకుంటున్న ఇద్దరు రైతులు ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. బావిలో పడిపోయిన నక్కను చూసి, అయ్యో పాపం, నక్క బావిలో పడిపోయిందిరా, రక్షించమని అరుస్తోంది అన్నాడు మొదటి రైతు. ప్రాణాపాయ స్థితికి చేరినట్టుంది. మనం ఎలాగైనా సరే దానిని కాపాడదాం అన్నాడు రెండో రైతు. ఇద్దరూ నక్కను కాపాడడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ఊరి అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు, పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా చర్చించుకోసాగారు. ఆ మాటలన్నీ బావిలోంచి నక్క విన్నది. మీరు ఒక నిర్ణయానికి వచ్చేలోపు నా ప్రాణాలు పోయేలానే ఉన్నాయి. చాలా మందికి సలహాలు ఇచ్చిన దానిని ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడం ఎలా అని చుట్టూ చూసింది. బావిలో నీళ్లలో ఉన్న కరెంటు మోటారుకు సంబంధించిన వైరును చూడగానే దానికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే నక్క తన నోటితో ఆ వైరును కొరికేసింది. దానిని నోటితో గట్టిగా పట్టుకుని రైతులను పైకి లాగమని గట్టిగా అరిచింది. రైతులు నెమ్మదిగా ఆ వైరును పైకి లాగుతుంటే వారి సహాయానికి నక్క సహకరించింది. చివరికి బావిలోంచి ప్రాణాలతో బయటపడింది. ఆ ఇద్దరు రైతులకు కృతజ్ఞతలు చెప్పుకుని బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి అడవిలోకి పరిగెత్తింది. అపాయంలో ఉపాయం ప్రదర్శించిన నక్క తెలివిని చూసిన రైతులు మెచ్చుకుంటూ అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. మిత్రుడి అవసరం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని తిరిగేవి. ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వెంబడించింది. పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది. దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది. ఆ బురదలో ఒక పక్క జింక, మరో పక్క పులి మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి. నా మాంసపు రుచి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది. కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. నిజమే, నేను కదలలేకపోతున్నాను. ఇప్పుడెలా అని బిక్కమొహం వేసింది పులి. నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక. నేను పులిరాజాని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు? నాకు బానిసలు, శత్రువులే కాని స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి. కానీ నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక. సరే, అది చూద్దాం అని ధీమాగా అంది పులి. అలా చాలాసేపు గడిచింది. సమయం గడిచే కొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది. కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. సాయంత్రం అయింది. అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది. కాని
తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో చెట్లు చాటు నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు తొంగి చూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుకే ఇంకో జింక. వరుస పెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది. వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది. ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి. తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది. తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే, అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది. జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పెద్ద పులి. ఈ కథలో నీతి ఏమిటంటే, ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి. కుందేలు సమయస్ఫూర్తి. ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది. దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది. ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది. అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది. కుందేలును చూడగానే నక్కకు నోరూరింది. దాని ఆకలి రెట్టింపైంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క. అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది. ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది. దానిని చూస్తూనే కుందేలుకు గుండె ఆగినంత పనైంది. దేవుడా, ఇప్పుడెలా అనుకుందది. అయినా అధైర్యపడకుండా ఆలోచించింది. దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే, నీకెంత ధైర్యం అంది కుందేలు. ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది. ఆకలి సంగతి మర్చిపోయింది. ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది. కోపంతో ముందుకు దూకి, ఏం, నన్ను చూస్తే నీకెలా ఉంది? నీ ప్రాణం చిటికలో తీయగలను. నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి. అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా? అంటూ మండిపడింది నక్క. అయ్యో, అదేం లేదు నక్కమామ, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ సంజాయిషి ఇచ్చింది కుందేలు. ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు? అంటూ చిరాగ్గా అడిగింది నక్క. అదేంటి నక్కమామ, నీకు విషయం తెలిసి కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు. విషయమా? ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది నక్క. నీకు తెలియదా? నేను తెలుసనుకున్నానే. అయితే విను. కొద్దిసేపటి క్రితం సింహరాజు 2 పెద్ద పుల్లలకు పందెం పెట్టాడట. పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను మంత్రిని చేస్తానని మాట ఇచ్చాడట. ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నా చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం. వాళ్ళెప్పుడు ఎటు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటకొచ్చాను, అంతే అన్నది కుందేలు. పందెం గురించి వినగానే నక్క గుండె జల్లుమంది. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ, ఓహో, ఆ విషయమా? నాకు తెలుసు. కానీ నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా వచ్చానంతే. నువ్వు అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే. నువ్వు పొదల్లోకి వెళ్లి దాక్కో. అసలే చిన్న ప్రాణివి అంది నక్క. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు. నక్క మాత్రం అటు ఇటు చూసి, వామో, వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది. తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండైనా బయటపడవచ్చు. కప్ప శక్తి సామర్థ్యాలు. అనగనగా ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది. అది చాలా తెలివిగలది. అది ఉంటున్న పొదలకు దగ్గరలోనే చెరువు ఉంది. ఆ చెరువులో కప్ప ఒకటి నివాసం ఉండేది. అది మహాభయస్థురాలు. తను చేయగల పనిని కూడా ధైర్యంగా చేసేది కాదు. అయితే ఆ కుందేలు కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి.
రోజు కలిసిమెలిసి కాసేపు కబుర్లు చెప్పుకొనిదే వాటికి రోజు గడిచేది కాదు. అవి రెండు అడవిలో సరదాగా తిరిగేవి. నీతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా అనేది కప్ప. అవును, నీవు వస్తే నాకు సమయమే తెలియడం లేదు అనేది కుందేలు. అలా రోజులు గడిచిపోసాగాయి. ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి తన మిత్రుడి దగ్గరకు వెళ్తున్న కప్ప అనుకోకుండా దారిలో ఉన్న ఒక గోతిలో పడిపోయింది. దాంతో అది చాలా భయపడిపోయింది. రక్షించండి, రక్షించండి అంటూ గట్టిగా అరవసాగింది. అదే సమయంలో తన మిత్రుడు ఎంతకీ రాకపోయేసరికి చెరువు దగ్గరకు బయలుదేరింది కుందేలు. రక్షించండి, రక్షించండి, రక్షించండి మధ్యదారిలో రక్షించమని అరుపులు వినిపించేసరికి గొయ్యి దగ్గరకు వెళ్లి చూసింది. లోపలకు పడిపోయిన కప్ప కనిపించింది. అది పైకి ఎగురుతుందే తప్ప గోతిలో నుండి బయటకు రాలేకపోతోంది. మిత్రమా, గట్టిగా ప్రయత్నించు, బయటకు రా అంటూ ధైర్యం చెప్పింది కుందేలు. కప్ప పూర్తిగా ప్రయత్నించకుండానే అయ్యో, నా వల్ల కావడం లేదు, నన్ను ఆ భగవంతుడే రక్షించాలి అంటూ బాధపడింది. తన మిత్రుడికి గోతిలో నుండి బయటకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది కుందేలు. కానీ కప్ప దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడు ముక్కని గోతిలో వేసింది. అదిగో పాము ఈ గోతిలోకొచ్చింది, నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది. ఆ కంగారులో అది పామో లేక తాడో చూడకుండానే అయ్యే బాబోయ్, పామే అని అరుస్తూ ఒక్క దూకున పైకి వచ్చేసింది. మిత్రమా, నీ శక్తి నీకు తెలియకపోవడం వల్లనే నీవు బయటకు రాలేకపోయావు. నిజానికి అది పాము కాదు, తాడు, చూడు అంటూ గోతిలోకి చూపించింది కుందేలు. వాస్తవాన్ని గ్రహించిన కప్ప భయాన్ని వీడి హాయిగా నవ్వుకుంది. ఆ తరువాత నుండి అవకాశం ఉన్న ప్రతి చోట తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది కప్ప. ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పటికీ మన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు.